రష్యాపై తన వ్యతిరేకతను అమెరికా చాటుకుంది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్పై 500% సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అవసరమైతే ఇందుకు సంబంధించి అమెరికా సెనెట్లో ఒక బిల్లు కూడా తీసుకొస్తామని అమెరికా వెల్లడించింది. కాగా భారత్ రష్యా మధ్య అనేక అంశాలలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. భారత్ సహజంగా రష్యా నుంచి చమురుకుంటుంది. అలా ఇలా కాదు, భారత్లో వినియోగించే చమురులో 70% రష్యా నుంచి కొనుక్కున్నదే అయి ఉంటుంది. అయితే ఇలా రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనడం అమెరికాకు నచ్చలేదు. ఇకనైనా రష్యా నుంచి చమురు కొనడాన్ని నిలిపివేయాలని భారత్ను కోరింది అమెరికా. అయితే తమ సూచనలను పట్టించుకోకపోతే వాణిజ్యపరంగా భారత్కు నష్టం చేసే చర్యలు చేపడతామని అమెరికా హెచ్చరించింది. రష్యాతో భవిష్యత్తులో కూడా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్పై ఏకంగా 500% సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అవసరమైతే ఇందుకు సంబంధించి సెనెట్లో ప్రత్యేకంగా ఒక బిల్లు కూడా తీసుకువస్తామని అమెరికా వెల్లడించింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేట్ సభ్యుడు లిండ్రే గ్రాహం ఈ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. అయితే రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అలాగే లిండ్రే గ్రాహం చెప్పినట్లు ఇందుకు సంబంధించిన బిల్లు ఈ ఏడాది ఆగస్టులో సెనేట్ ఆమోదం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందడం అంటూ జరిగితే భారత్ వాణిజ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాదు, భారత్ ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై కూడా బిల్లు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అయితే ఉక్రెయిన్పై సైనిక దాడులు ప్రారంభమైన తొలి రోజుల్లో అనేక రాయితీలతో కూడిన చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఈ సమయంలో భారతదేశానికి 2వ అతిపెద్ద చమురు సరఫరాదారునిగా రష్యా ఎదిగింది. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే రష్యా అధినేత పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు వేయడానికి ట్రంప్ ఇటీవలి కాలంలో తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒక దశలో ఇదే విషయమై సౌదీ అరేబియాలో చర్చలు కూడా ఆయన నిర్వహించారు. అయితే చర్చలకు ముందుగా అనేక పనికిమాలిన షరతులు పెట్టడం పుతిన్కు అలవాటుగా మారింది. అంతేకాదు, ఒక్కోసారి చర్చలకు ఆమోదం తెలియజేస్తూనే ఉక్రెయిన్పై దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పుతిన్. ఇదే ట్రంప్కు ఆగ్రహం తెప్పించిందన్నది వాషింగ్టన్ వర్గాల సమాచారం. భారత్ రష్యా మధ్య దశాబ్దాల నుంచి మంచి అనుబంధం ఉంది. పండిత్ నెహ్రూ నుంచి రష్యాతో భారత అనుబంధం కొనసాగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని నెలల ముందు అంటే 1947 ఏప్రిల్ నుంచే 2 దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా 2 దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక ప్రధానంగా అమెరికా అప్పటి సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన రోజుల్లో కూడా మాస్కోతో ఢిల్లీకి సత్సంబంధాలున్నాయి. సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా ఢిల్లీ, మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. ఈ నేపథ్యంలో భారత్ రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే 2012లో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించారు. అనేక అంశాలపై భారత్ రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఇందులో 5 ప్రధాన భాగాలున్నాయి. రక్షణ, పౌర అణుశక్తి, తీవ్రవాద వ్యతిరేక సహకారం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమైనవి. అలాగే భారత్ రష్యా మధ్య అనేక వాణిజ్య ఒప్పందాలున్నాయి. అణుశక్తి రంగంలో కూడా భారత్ రష్యా మధ్య అనేక ఒప్పందాలున్నాయి. మొత్తం మీద భారత్ రష్యా మధ్య అనేక రంగాల్లో సహకారం 7 దశాబ్దాల నుంచి కొనసాగుతుంది.